మనం శివ అని అన్నప్పుడు అతను ఏకకాలంలో ఎన్నో అంశాలున్నవాడు. అతనెంతో సుందరమైనవాడు, అలానే వికృతరూపుడు. అతను గొప్ప తపస్వి, గృహస్థుడు. దేవతలు ఆయన్ని పూజిస్తారు, రాక్షసులు పూజిస్తారు. ప్రపంచంలోని అన్ని రకాల జీవులు అతన్ని పూజిస్తాయి. శివుని గురించి మనం ఏది చెప్పినా సరే మీరర్థం చేసుకోవాలి, దానికి పూర్తిగా విరుద్ధమైంది కూడా నిజమేనని. శివుడు ఒక యోగి. పేరు పెట్టలేము. పేరు పెట్టడం అంటే పరిమితం చేయడం, తక్కువ చేయడం. అదే సమయంలో ఈ పేర్లన్నీ కలిపితే సమస్త విశ్వానికి పరిపూర్ణమైన ప్రతీక. మీరు గుర్తించగలిగిన ప్రతి గుణానికి సంక్లిష్ట రూపమైన ఈ వ్యక్తిని మీరు అంగీకరించగలిగితే మీరు జీవితాన్ని దాటినట్లే.